మేషం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి షష్టగ్రహ కూటమి 12లో ఉంది. 12లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఏం జరుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రహాలు ఎప్పుడైతే అధికంగా ఉన్నాయో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అని, ఖర్చులని, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చక్కగా మీకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ యోగం నడుస్తుంది కాబట్టి ఇంట్లో ఎటువంటి ఖర్చు అయినా మీ చేతిలోనే పెట్టండి. దాని ద్వారా కొంతవరకు అది క్లియర్ అవుతుంది. అలాగే ఈ వారము చంద్రుడు ఉన్నటువంటి స్థితి ముఖ్యంగా భాగ్యస్థానం నుంచి 12వ స్థానం వరకు సంచారం జరుగుతుంది. అందులో ఆ 12వ స్థానం వరకు జరిగేటువంటి సంచారంలో 25, 26, 27 తేదీలు ప్రత్యేకంగా ఈ రోజులు ఏంటంటే మీకు కొంచెం ఉద్యోగ అవకాశాలు ఏదైనా కోర్సెస్ చేయడానికి అనుకూలించేటువంటి సమయము. ధనస్థానంలో తక్కువ గ్రహాలు, వ్యయంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త వ్యయం ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాము. ఆ వ్యయం తగ్గాలి అంటే గోవుల దగ్గరికి వెళ్ళి బెల్లము తినిపించండి. చాలా మటుకు మార్పు వస్తుంది. బెల్లము 4 ఉండల బెల్లం గల తినిపించండి. అలాగే కాస్త అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, లేనట్లయితే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నాము అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది ఈ వారం చెప్పాలంటే. అయితే ఈ వారం మేషం వారికి ఎక్కువగా ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ 27, 28 తేదీలు ప్రత్యేకంగా కొంతమంది చూడండి, మీకు ఫలానా ఈ పని చేయండి, మీకు ఇది దీనివల్ల కాస్త ఎక్కువగా మీకు లాభం కలుగుతుందనో, లేకపోతే మీరు ఇందులో కనుక ధనం పెట్టినట్లయితే మీకు లక్షలు కలిసి వస్తాయని కొంతమంది ఆశ చూపిస్తుంటారు. వాటి వల్ల మోసపోతారు. అందులో ప్రత్యేకంగా 27, 28 తేదీలు ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు దుర్గాదేవి యొక్క నామస్మరణ ఓం ధుమ్ దుర్గాయ నమః చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.